కొండను పైనుంచి కిందికి చెక్కి దాదాపు 2 లక్షల టన్నుల రాయిని తొలగించి ఒక్క రాయిని కూడా బయట నుంచి తీసుకురాకుండా ఒక మహా ఆలయాన్ని నిర్మించారు అంటే మీరు నమ్ముతారా? నేటి క్రేన్లు, జేసీబీలు, లేజర్ మెషిన్లు లేని ఆ కాలంలో ఇలాంటి అద్భుతాన్ని మన పూర్వీకులు ఎలా సృష్టించారు? అది కేవలం ఆలయం కాదు, ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న ఒక ఇంజనీరింగ్ మిరాకిల్. అదే మహారాష్ట్రలో ఉన్న ఎల్లోరా గుహలు. ఈరోజు ఈ గుహల వెనుక ఉన్న చరిత్ర, శిల్పకళ రహస్యాలు, పురాణ కథలు, ఇంకా ప్రపంచం ఎందుకు దీనిని ఆశ్చర్యంగా చూస్తుందో పూర్తిగా తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఎల్లోరా గుహలు దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. మొత్తం 34 గుహలున్నాయి. వాటిలో 12 బౌద్ధ గుహలు, 17 హిందూ గుహలు, 5 జైన గుహలు. ఒకే ప్రదేశంలో 3 మతాలకు చెందిన ఇంత గొప్ప శిల్ప సంపద ఉండటం ప్రపంచంలోనే చాలా అరుదు. ఈ గుహలు క్రీస్తు శకం 600 నుంచి 1000 మధ్య దశలవారీగా నిర్మించబడ్డాయని చరిత్ర చెబుతోంది. మొదట బౌద్ధ సన్యాసులు గుహలను చెక్కడం ప్రారంభించగా తరువాత చాళుక్యులు, ముఖ్యంగా రాష్ట్రకూట రాజులు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఈ గుహల్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది కైలాసనాథ ఆలయం. దీనిని రాష్ట్రకూట రాజు కృష్ణుడు మొదట నిర్మించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. కానీ ఈ ఆలయం గొప్పదనం దాని పరిమాణంలో కాదు, దాన్ని నిర్మించిన విధానంలో ఉంది. సాధారణంగా ఆలయాలు రాళ్ళు తీసుకొచ్చి కడతారు, కానీ కైలాస ఆలయాన్ని మాత్రం మొత్తం కొండనే పైనుంచి కిందికి చెక్కి నిర్మించారు. అంటే ఒకసారి రాయి తీసేస్తే తిరిగి పట్టే అవకాశం ఉండదు. ఒక్క చిన్న పొరపాటు జరిగినా మొత్తం నిర్మాణమే పాడయ్యేది. అయినా 1000 సంవత్సరాల క్రితం ఇంత ఖచ్చితత్వంతో నిర్మించబడటం నిజంగా ఆశ్చర్యమే. పరిశోధకుల అంచనా ప్రకారం దాదాపు 2 లక్షల టన్నుల రాయిని తొలగించి ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఆ కాలంలో డైనమైట్లు లేవు, భారీ యంత్రాలు లేవు. కేవలం ఇనుప ఉళ్ళు, సుత్తులు, చేతి పనిముట్లతో వేలాది మంది శిల్పులు, కళాకారులు, పనివాళ్ళు కలిసి తరాల పాటు శ్రమించి ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఎంతమంది పనిచేశారో ఖచ్చితమైన రికార్డులు లేవు, కానీ ఇది ఒకే ఒక తరం పని కాదని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఈ గుహల్లోని ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది. శివుడు, పార్వతి, గణేశుడు, విష్ణువు, నరసింహుడు, రావణుడు కైలాసాన్ని ఎత్తే దృశ్యం, రామాయణం, మహాభారతం, ఇలా ఎన్నో పురాణ ఘట్టాలు రాతిలోనే శాశ్వతంగా నిలిపేశారు. అప్పట్లో అందరికీ చదవటం రాదు, అందుకే కథలను శిల్పాల రూపంలో ప్రజలకు చూపించేవారు. ఆలయాలు కేవలం పూజ చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, విద్య, కళ, సంస్కృతికి కేంద్రాలుగా ఉండేవి. ఎల్లోరా గురించి ఒక ప్రసిద్ధ జానపద కథ కూడా ఉంది. ఒక రాణి తన భర్త ఆరోగ్యం కోసం శివుడికి మొక్కుకుంది. ఆలయం శిఖరం కనిపించే వరకు ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసిందని చెబుతారు. అప్పుడు ప్రధాన శిల్పి ఆలయాన్ని పైనుంచి చెక్కడం ప్రారంభించి ముందుగా శిఖరం కల్పించేలా చేసి రాణి మొక్కు తీర్చాడని కథ ఉంది. ఇది చారిత్రకంగా నిర్ధారించబడిన విషయం కాకపోయినా ప్రజల్లో ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధి చెందిన కథ. 1983లో యునెస్కో ఎల్లోరా గుహలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రతి సంవత్సరం భారతదేశం నుంచే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూడటానికి వస్తూ ఉంటారు. అయినా ఇప్పటికీ కొన్ని ప్రశ్నలకు సమాధానం లేదు. ఇంత ఖచ్చితమైన కొలతలు ఎలా తీసుకున్నారు? పైనుంచి చెక్కేటప్పుడు తప్పులు ఎలా చేయలేదు? ఆ కాలంలో ఇంతటి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఎలా సాధ్యమైంది? ఇవన్నీ ఇంకా పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఎల్లోరా గుహలు కేవలం రాళ్లతో చేసిన నిర్మాణాలు కావు. అవి మన పూర్వీకుల తెలివితేటలకు, కళకు
ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ అద్భుతం ఈరోజు కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఇలాంటి చరిత్రను తెలుసుకుంటే మనకు గర్వం కలగక మానదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా భారతదేశంలోని ఇలాంటి అద్భుతమైన చరిత్రలు, దేవాలయాల రహస్యాలు గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం. జై హింద్, జై భారత్.